పాల్గొన శుక్ల షష్ఠి నాడు స్కందషష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు. సుబ్రహ్మణ్యుడికి అంకితమై చేసినటువంటి తిథి స్కందషష్ఠి. ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగంతో పాటు పలు శుభయోగాలు నక్షత్రాలు కలవనున్నాయి. స్కందషష్ఠి వ్రతం ఆచరించడం వల్ల భక్తులకు అన్ని రకాల రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. కార్తికేయుడు అనుగ్రహం పొందుతారు. సంతాన భాగ్యం కలుగుతుంది. ఐశ్వర్యం చేకూరుతుందని విశ్వసిస్తారు. జీవితంలోని సమస్త కష్టాలకి వ్రతం ముగింపు పలుకుతుందని భావిస్తారు. పంచాంగం ప్రకారం ఈ ఉదయం 11:09 పాల్గొన శుక్ల షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. సోమవారం ఉదయం 9 గంటలు ముగిస్తుంది. ఉదయం తిథి ప్రకారం స్కందషష్ఠి వ్రతాన్ని నేడ ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజున 4 శుభయోగాలు ఏర్పడనున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం తెల్లవారుజామున 6:53 నుంచి సాయంత్రం 5:54 వరకు ఉంటుంది. రవి యోగం సాయంత్రం 5:54 గంటలు ప్రారంభమై సోమవారం ఉదయం 6:52 ముగుస్తుంది. శుక్లయోగము తెల్లవారుజామున నుండి మధ్యాహ్నము 1:09 వరకు బ్రహ్మయోగం మరుసటి ఉదయం వరకు ఉంటుంది. అంటే అశ్విని నక్షత్రం సాయంత్రం 5:54 వరకు ఉండి ఆ తర్వాత భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ శుభయోగాలలో పూజలు చేయడం మరింత ప్రయోజనకరంగా భావిస్తారు. స్కందషష్ఠి వ్రత పూజకు ఉదయం మధ్యాహ్నం వేళలు అత్యంత శుభప్రదమని పండితులు చెప్తున్నారు. సర్వోత్తమ ముహూర్తం ఉదయం 11:09 నుండి మధ్యాహ్నం 12:35 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:12 నుండి 12:50. నిశిత ముహూర్తం అర్ధరాత్రి 12:09 నుండి 12:59 వరకు ఉంటుంది. వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసి గంగాజలంతో సంప్రోక్ష చేయాలి. పూజకు సమర్పించిన నైవేద్యాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఒక పీఠంపై కార్తికేయ స్వామి ప్రతిమను ప్రతిష్ఠించాలి. స్వామివారిని గంగాజలంతో చందన తిలకం దిద్దాలి. పసుపు రంగు పూలమాల నెయ్యి దీపాలను వెలిగించాలి. పండ్లు ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలు స్వామికి సమర్పించాలి. కార్తికేయుడు శక్తివంతమైన మంత్రాలను జపించి వ్రతకథను చదవడం లేదా వినడం చేయాలి. చివరిగా సుబ్రహ్మణ్య స్వామికి హారతి ఇచ్చి ఈ వ్రతం ఆచరణ తామసాహారం పనులు పూర్తిగా మరుసటి రోజు తిరిగి పూజ చేసి నిరుపేదలకు దాన ధర్మాలు చేసి వ్రతపాలన చేయాలి.